కర్నూలు నగరంలోని సూర్య దేవాలయం కూడలి వద్ద 15వ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ ప్రారంభానికి తెదేపా నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి, శాతవాహన సంఘం నాయకులు పుల్లయ్య, తుంగలి నాగేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మొల్లమాంబ తెలుగు సాహిత్యంలో గొప్ప సేవలు అందించారని తెలిపారు. వాల్మీకి రామాయణాన్ని మొల్ల రామాయణంగా సరళంగా ప్రజలకు అందించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. ఈ విగ్రహ ఏర్పాటు ఎంతో సంతోషకరమని నాయకులు పేర్కొన్నారు. శతాబ్దంలోనే మొల్ల రామాయణాన్ని అత్యంత సరళమైన భాషలో ప్రతి ఒక్క తెలుగువారికి భారతదేశంలో ఒక సంస్కృతంలో అప్పటిదాకా ఉన్న రామాయణాన్ని మన తెలుగు వారి అందరికీ ప్రతి ఒక్క సామాన్యుడికి రామాయణం అనేది వాల్మీకి రచించిన రామాయణం మనం ఎలా అయితే జీవిస్తామో రామాయణం అందులో ఒక భాగం అనే ఒక ఉద్దేశాన్ని తను ఒక గొప్ప మహిళా స్త్రీమూర్తి ఆ రోజే దాన్ని మనకు చెప్పడం జరిగింది 16వ శతాబ్దంలోనే. మొల్ల రామాయణాన్ని ఉన్న అభిమానులు లేరు, మేమందరం కూడా పాఠ్యాంశంలో చేరినప్పుడు చదువుకోవడం జరిగింది. ఆ కవిత్వాలని వాటన్నిటిని కూడా అత్యంత సరళంగా ప్రతి ఒక్క సామాన్యుడికి అర్థమయ్యే విధంగా అది ఉంటుంది. దాన్ని ఈరోజు ఏదైతే సీనియర్ ఎడ్యుకేషనిస్ట్ అయినటువంటి పుల్లయ్య సార్ గారు ఒక ముందడుగు వేసి ఇనిషియేటివ్ తీసుకొని ఎమ్మెల్యే చెడతమ్మ గారి దగ్గరికి ఇట్లా మేము గుత్తి పెట్రోల్ బంక్ సర్కిల్లో ఇట్లా ఏర్పాటు చేస్తామని శాలివాన నాయకులందరినీ జిల్లా వైడ్గా అందరినీ ఏకం చేసి పార్టీలకు అతీతంగా ఇది మాకు ఒక గర్వకారణం అనేది ఉన్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో కూడా ఎమ్మెల్యే గారు అలాగే భరత్ గారు ఇద్దరు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. మన ప్రభుత్వాలు కూడా లాంఛనంగా ముల్లగారి ఒక జయంతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాయకులు తుంగలి నాగేంద్ర గారు వాటన్నిటి ప్రోత్సాహం ఏదైతే నాయకులందరినీ ఏకదాటిపైన తీసుకొని వచ్చి పార్టీలకు అతీతంగా ఉండొచ్చు, కాకపోతే ఒక స్త్రీమూర్తి ఏదైతే 16వ శతాబ్దంలోనే అంత ఇది చైతన్యం కలిగి అంత ముందుకు తీసుకొని వచ్చిన ఒక కవయిత్రిని ఈరోజు ఇంత భారీ ఎత్తున మేమందరం వారికి ఒక శ్రద్ధాంజలి ఘటించి వారికి మా పట్ల ఉన్న ఒక నివాళి తెర్పిస్తూ ఉన్నాము. దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి ఉన్నటువంటి కళ పండినటువంటి రోజు అన్నమాట. దశాబ్ద కాలం నుంచి కూడా మేము దీనికోసం చాలా ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే కొన్ని కారణాల వల్ల దానికి ముందు తీసుకుపోలేకపోయినాము. ఈనాటి మేము ఈ కార్యక్రమం చేయడంలో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి సాధువులందరూ కూడా ఐక్యమత్యంగా రావడం జరిగింది. దీన్ని మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులైన సోదరి గౌరు చెట్టారెడ్డి గారి పరికరంతో ఆమె సహకారంతో అలాగే పీజీ పట్టు గారు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు పెట్టడం జరిగింది. వీరందరి సహకారం వల్ల కార్యక్రమాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి శాలివాన సోదరులందరికీ మిగిలినటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.